హలో, ఈరోజు ఫైనల్లీ మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవబోతుంది. అంటే మనకుంటాయి కదా కొన్ని విష్ లిస్ట్ అని, దాంట్లో మాకు ఇదొకటి. సో దీనికోసం మేము చాలానే ప్లానింగ్ చేసాము, చాలా డేస్ నుంచి చాలానే డిస్కషన్ అయింది. సో ఫైనల్లీ ఈరోజు అయితే ఫుల్ఫిల్ అవబోతుంది. సో మేము ముందు రోజే షోరూమ్కి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసుకున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి విన్ని చేతికి మెహందీ పెట్టుకొని ఇలా చూపిస్తుంది. మా ఇద్దరి ఫేవరెట్ కలర్ వైట్ కలర్ కాదు, కానీ నార్మల్గా ఏదైనా ఇంపార్టెంట్ డేస్ అకేషన్ ఏమైనా ఉంటే మేము వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము. సో మేము ఇంటి నుంచి షోరూమ్కి బయలుదేరిపోయాము. అయితే సెకండ్కి అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ ఉండే, సో ఆ రోజు మేము డిసైడ్ అయ్యాము తీసుకొద్దామని. సో షోరూమ్కి రీచ్ అయిన తర్వాత కొన్ని పేపర్ ఫార్మాలిటీస్ ఉంటే అయిపోయింది. సో ఫస్ట్ కార్ని రివీల్ చేసింది మా ముగ్గురు బావలు. తర్వాతకి నేను, మా బావ, విన్ని, మాతో పాటు నిక్కీ కూడా జాయిన్ అయ్యాడు. సో మేము తర్వాతకి కార్ని రివీల్ చేసాము. మా అందరికన్నా బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది నిహాల్ నందన్. వాడికి ఏదైనా కొత్తది ఉంటే చాలు, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇనాగ్రేషన్ సెరమనీ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి పిక్ తీసుకున్నాము. నేనైతే అత్తయ్య మావయ్యనైతే చాలా మిస్ అయ్యాను. మమ్మీ కూడా రాలేదు ఆ రోజు. నిక్కీ తర్వాత ఇంకెవరైనా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిందంటే అది నేను. ఎందుకంటే చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే మా బావ కూడా చాలా డేస్ నుంచి ఒక మంచి కార్ తీసుకోవాలి. ఎందుకంటే మా పాత కార్ వచ్చేసి హోండా సిటీ, అది కూడా చాలా మంచి కార్, కానీ అది కొంచెం ఓల్డ్ అయింది. సో కానీ నేను డెఫినెట్గా మా పాత కార్ని అయితే మిస్ అవుతాను, ఎందుకంటే అందులో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఫైనల్గా మేమందరం షోరూమ్ నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వెళ్తూ దారిలో స్వీట్స్ తీసుకుంటే బెస్ట్ కదా, మళ్ళీ ఈవినింగ్ హడావిడి ఉంటుందని. ఇక్కడ విన్ని, మా అన్నయ్య వాళ్ళిద్దరు భలే ఎంజాయ్ చేశాడు. విన్ని ఏమో ముద్దుగా మామ అంటుంటే, మా అన్నయ్య మెడలో గోల్డ్ చేయలేదు నీకు పెట్టడానికి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మా బిహెచ్ఎల్లో ద ఫేమస్ స్వీట్ షాప్ ఏదైనా ఉందంటే అది కీర్తి మాల్లోని ఒక స్వీట్ షాప్, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెళ్తుంటే వెదర్ చాలా బాగుండే, మాకు కూడా సీనరీస్ మంచిగా అనిపించింది. సో అక్కడ కొంచెం సేపు కార్ ఆపి మేము కార్ దగ్గర కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు షోరూంలో అంత టైం లేకుండే అన్ని పిక్స్ తీసుకోనికి. సో అందుకనే మేము ఇద్దరం కలిసి ఇలా కొన్ని మంచి పిక్స్ తీసుకున్నాము. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడింది. లంచ్ చేసిన తర్వాత మేమందరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ ఈవినింగ్ 6 అలా అవుతుండే. అయితే మా కార్కి రూఫ్ టాప్ వచ్చింది. నిక్కీ భలే ఎంజాయ్ చేశాడు. వాడలా హ్యాపీగా నవ్వుతుంటే నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎందుకంటే నాకు మా నిక్కీ, జున్ను, విన్ని వీళ్ళు ముగ్గురు అంటే చాలా ఇష్టం. మొత్తానికైతే బిహెచ్ఎల్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము ఏ కార్ తీసుకున్నా, ఏ వెహికల్ తీసుకున్నా ఇక్కడనే పూజ చేయిస్తుంటాము రెగ్యులర్గా. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్, అలాగే చాలా పవర్ఫుల్ కూడా. అంత శుభమే జరగాలని, అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కున్నాను.